హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎందరికో ఆరాధ్య దైవమైన శ్రీ అవధూత కాశీరెడ్డి నాయన స్వామి చరిత్ర చూద్దాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారామపురం మండలం భైరవునికొండ పక్కన పడమట బెడ్సుపల్లి అనే ఊరు ఉంది. ఆ ఊరిలో సుబ్బారెడ్డి కాశమ్మ అనే దంపతులు ఉండేవారు. ఆ దంపతులకు కాశమ్మ కాశీరెడ్డి అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ కాశీరెడ్డి పెద్దవారయ్యాక శ్రీ అవధూత కాశీరెడ్డి నాయనగా లోకపూజలయ్యారు. కాశీరెడ్డి నాయన సంక్రాంతి పండగ కనుమ రోజున జనవరి 15 ఆదివారం 1895లో పుట్టారు. పుట్టుకతోనే కాశీరెడ్డి గారిలో దేవగుణములు కనిపించేవి. ఈ బాలుడు తేజస్సుకి చుట్టుపక్కల వారు మంత్రముగ్ధులయ్యేవారు. కాశమ్మ ఒకరోజు తమ పొలంలో పనిచేసే కూలీలకు భోజనం తీసుకువెళ్తూ కొడుకైన కాశీరెడ్డిని చంకన వేసుకుని వెళ్ళింది. పొలంలో ఒక చెట్టు కింద కాశీరెడ్డి గారిని పడుకోబెట్టి కూలీలకు భోజనం పెట్టసాగారు. ఆ సమయంలో ఆ పసిబిడ్డ మీద ఎండ పడకుండా ఒక నాగపాము పడగ విప్పి ఆ బాబుకి నీడ పట్టింది. ఇది చూసిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటన గురించి తెలిసి ఊరి వారందరూ ఈ బాలుడు ఆధ్యాత్మికంగా మంచి స్థాయికి చేరతాడు అనుకున్నారు. కాశీరెడ్డి స్వామి అతి చిన్న వయసులోనే తండ్రి సుబ్బారెడ్డి గారు శరీరాన్ని వదిలేశారు. తర్వాత కాశమ్మ పిల్లల్ని తీసుకుని తన పుట్టిల్లైన కొత్తపల్లికి చేరింది. కాశమ్మ తండ్రి అయిన అంబవరం బాలిరెడ్డి గారు వారిని ఆదుకున్నారు. 5 సంవత్సరాల వయసులో కాశీరెడ్డి గారు వేమూరి రామయ్య వీధిబడిలో చేరి గుణింతాలు, రామాయణం, మహాభారతాలు చదువుకున్నారు. కాశీరెడ్డి గారి అక్క కాశమ్మ గారిని మేనమామ గారైన అంబవరం వెంకటరెడ్డి గారికిచ్చి పెళ్లి చేశారు. కాశీరెడ్డి గారు స్వగ్రామంలో భూములమ్మి కొత్తపల్లిలో భూములు కొని ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేయసాగారు. కొంతకాలం తర్వాత కాశీరెడ్డి గారి తాతగారు అలాగే అమ్మగారు శరీరాన్ని వదిలేశారు. మేనమామ వెంకటరెడ్డి గారు తన కూతుర్నిచ్చి కాశీరెడ్డి గారికి వివాహం చేస్తానన్నారు. కానీ కాశీరెడ్డి గారు కుండమార్పిడి అవుతుందని ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. కొంతకాలం తర్వాత కాశీరెడ్డి గారు తిమ్మారెడ్డిపల్లికి చెందిన చుట్టాలమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ ఆ సంబంధం కూడా కుదరలేదు. ఇక కాశీరెడ్డి గారు పెళ్లి చేసుకోలేదు. కాశీరెడ్డి గారు కోటాల గ్రామవాసి అయిన బ్రహ్మవేత్త కొండా రాఘవరెడ్డి గారి దగ్గర సకల వేదాంతం నేర్చుకున్నారు. కృష్ణాపురంలో అత్తిరాసు గురవయ్య అనే ఆయన బ్రహ్మబోధ చేస్తున్నారని తెలిసి ఆయన్ని ఆశ్రయించారు కాశీరెడ్డి గారు. గురవయ్య గారు కాశీరెడ్డి గారి అర్హతలు కొన్ని రోజులు పరీక్షించి ఒక గురువారం నాడు పంచాక్షరి షడక్షరి మంత్రోపదేశం చేసి హస్తమస్తక సంయోగం చేసి తారక యోగం, షణ్ముఖీ ముద్ర సంపాదించే విధానం చెప్పి ప్రతిరోజు తన సాధన అనుభవాలు చెప్పమన్నారు. కాశీరెడ్డి గారి శీఘ్ర ప్రగతి చూసి గురవయ్య గారు నీవు అవధూతవవుతావు అని ఆశీర్వదించారు. కాశీరెడ్డి గారు తన పొలాన్ని అక్కకు ఇచ్చి డిసెంబర్ 12, 1965న ఇల్లు విడిచి ఊరులు తిరుగుతూ గ్రామాల్లో పురాణ కాలక్షేపం చేసేవారు. కాశీరెడ్డి గారు వరికొంట చేరి అక్కడ శిథిలమైన శివాలయాన్ని పునరుద్ధరించారు. అక్కడి నుండి కాశీరెడ్డి గారు బయలుదేరి పెద్ద అహోబిలం అలాగే చిన్న అహోబిలం సందర్శించి నరసింహస్వామికి పూజలు చేశారు. తరువాత గరుడాద్రి చేరి అక్కడ వర్ణశాల నిర్మించుకుని తపస్సు చేయసాగారు. గురువుగారు నేర్పిన మంత్రానుష్ఠానము, మౌనవ్రతం, అష్టాంగ యోగం, కేచరి బుచరి, షణ్ముఖ సాంబవి ముద్రలు ఆచరిస్తూ సాధన చేసి అష్టసిద్ధులు సాధించారు. ఒకరోజు తీవ్ర సాధనలో ఉన్న కాశీరెడ్డి గారికి నిశ్చల సమాధి స్థితి సిద్ధించి దైవ సాక్షాత్కారం అయ్యింది. దైవం కాశీరెడ్డి గారితో అప్పుడే శరీరం చాలిద్దామనుకుంటున్నావా? కానీ నీవు చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు శిథిలావస్థకు వచ్చిన గుడులను పునరుద్ధరిస్తూ కొత్త దేవాలయాలు నిర్మాణం చేస్తూ భక్త జ్ఞాన వైరాగ్యాలు ప్రచారం చేస్తూ నిత్యాన్నదానం చేయి అని దైవం ఆజ్ఞాపించారు. దైవం ఆజ్ఞానుసారం కాశీరెడ్డి గారు దేశ సంచారం మొదలుపెట్టారు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా కాశీరెడ్డి గారు వందల సంఖ్యలో
శిథిలమైన ఆలయాలను, సమాధులను, కోనేరులను పునరుద్ధరించడమే కాకుండా ఎన్నో కొత్త దేవాలయాలను నిర్మించారు. కాశీరెడ్డి స్వామి ఎందరికో చేసిన మేలు వలన, ఆయన ప్రదర్శించిన లీలల వలన ఎందరో ధనికులు, పేదలు, అధికారులు ముందుకు రావడం వలన ఈ మహత్తర కార్యం సాధ్యమయ్యింది. కాశీరెడ్డి గారిని కొందరు నాయనా అని, కొందరు తాత అని పిలిచేవారు. అందుకని ఆయన పేరు కాశీరెడ్డి నాయనా అని, అలాగే కాశీరెడ్డి తాత అయ్యింది. కాశీరెడ్డి నాయన ఆళ్లగడ్డ నుండి పెద్ద కందుకూరనే ఊరు చేరి భజన కార్యక్రమాలు, సత్సంగాలు నిర్వహించేవారు. ఒకరోజు ఆ ఊరిలో చెన్నకేశ్వరాలయం పూజారి అయిన నరసింహాచార్యులు స్వామికి ఆతిథ్యం ఇచ్చారు. ఆ దంపతుల ఒకగానొక కొడుకు హత్యకు గురయ్యాడు. ఆ దంపతులు గుండెల నిండా బాధతో వారి కష్టాన్ని కాశీరెడ్డి నాయనకు చెప్పుకున్నారు. ఆ పూజారి భార్యకు పిల్లలు పుట్టే వయసు దాటిపోయింది. వారి బాధకు కరిగిపోయిన కాశీరెడ్డి నాయన ఆ దంపతులను ఓదార్చి, బాధపడకండి, పండంటి పుత్రుడు కలుగుతాడు అని దీవించారు. ఆ ఇల్లాలు సంవత్సరంలోనే పండంటి మగబిడ్డకు జన్మ ఇచ్చింది. ఈ సంఘటన వలన కాశీరెడ్డి నాయన మహానుభావుడని, ఆయన కీర్తి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. రాజకీయ నాయకుడైన శ్రీరామ్ నగరం వాసి గూడూరు రమణారెడ్డి ఒకరోజు పెద్ద కందుకూరు వీధుల్లో నడుస్తూ ఉంటే శత్రువులు దాడి చేశారు. ఆ సమయంలో కాశీరెడ్డి నాయన వారి ముందు ప్రత్యక్షమై వారందరినీ తరిమేశారు. ఆ రోజు నుండి రమణారెడ్డి గారు కాశీరెడ్డి నాయనను పూజించసాగారు. రమణారెడ్డి గారికి కాశీరెడ్డి నాయన గరుడాద్రిలో ఆలయం నిర్మించాలనుకుంటున్నారని తెలిసి రమణారెడ్డి తన పొలాలు, ఇల్లు అమ్మేసి కుటుంబమంతా గరుడాద్రి చేరి అక్కడ కాశీనాయన తలపెట్టిన ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. తర్వాత అక్కడే ఇల్లు కట్టుకున్నారు. రమణారెడ్డి గారు తన పూజ గదిలో కాశీనాయన పటం పెట్టుకుని పూజలు చేసేవారు. రమణారెడ్డి కాశీరెడ్డి నాయన విగ్రహం తయారు చేయించారు. ఆ శిలా విగ్రహం చెక్కేటప్పుడు ఆ మూర్తి చెయ్యి మణికట్టు దగ్గర ఒక పెచ్చు విరిగిపోయింది. ఆ విగ్రహాన్ని చూసిన కాశీరెడ్డి నాయన, రమణారెడ్డి, నా చేతికి ఏదో దెబ్బ తగిలిందయ్యా అని నవ్వారు. స్వామి ఎందుకు నవ్వారో రమణారెడ్డికి అర్థం అవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి కాశీరెడ్డి నాయన పోలీస్ స్టేషన్ ముందు నుండి వెళ్తున్నప్పుడు ఒక పోలీసు విచారించాలి, స్టేషన్లోకి రా అన్నాడు. స్వామి నిరాకరిస్తే అతను స్వామిని కర్రతో కొట్టాడు. ఆ దెబ్బకి స్వామి చేయి మణికట్టు ఎముక చిట్లింది. కొన్ని రోజుల తర్వాత స్వామి చేయి మళ్ళీ నయమైపోయింది. ఈ సంఘటన జరిగిన తర్వాత రమణారెడ్డికి ఆ రోజు విగ్రహాన్ని చూసి స్వామి ఎందుకు నవ్వారో అర్థమయ్యింది. 1965లో రమణారెడ్డి చనిపోతే కాశీరెడ్డి నాయన సిద్ధేశ్వరం నుండి వచ్చి గరుడాద్రిలో రమణారెడ్డి సమాధి కట్టించారు. కాశీనాయన మరొక శిష్యుడు గంగనపల్లి వీరారెడ్డి. ఒకరోజు వీరారెడ్డి గురువుగారి మీద అలిగి రైల్లో కాశీకి బయలుదేరాడు. ఈ విషయం ఊరివారు కాశీనాయనకు చెప్పారు. కాశీతాత నవ్వి, వాడెక్కడికి వెళ్తాడు, మధ్యదారిలోనే వెనుదిరిగి వస్తాడు అన్నారు. ఆ ఊరివారు ఈ విషయం గురించి చర్చించుకుంటుండగానే వీరారెడ్డి తిరిగి వచ్చాడు. ఎందుకు వెనక్కి వచ్చావని ఊరివారు అడిగితే అతను ఇలా చెప్పసాగాడు. నేను రైల్లో వెళ్తుండగా కాశీనాయన రైల్లో నా దగ్గరకు వచ్చి నా మూటను రైల్లో నుండి కిందకు విసిరేశారు. తర్వాత నా రెక్క పట్టుకుని నన్ను రైలు నుండి కిందకు లాగేశారు అని చెప్పాడు. ఆ మాటలు విని ఊరువారు ఆశ్చర్యపోయారు. తర్వాత వీరారెడ్డి కాశీనాయన దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించండి అన్నాడు. అందుకు కాశీనాయన ఇలా అన్నారు, నీవు కాశీకి పోతే నిన్నెవరు సమాధి చేస్తారు, నీవు 5 దినాల్లో మరణిస్తావు అన్నారు. కాశీనాయన చెప్పినట్లే 5 రోజుల తర్వాత వీరారెడ్డి శరీరాన్ని వదిలేశాడు. ఫిబ్రవరి 19, 1986న కాశీనాయన వీరారెడ్డికి సమాధి కట్టించారు. కాశీనాయన 2 శిష్యులకు తన స్వహస్తాలతో సమాధి చేయవలసి వచ్చింది. గనీ గ్రామంలో కాశీనాయన భానుమండలం లక్ష్మీనారాయణ దేవాలయాన్ని మరమ్మతులు చేయిస్తుండగా మొదటిసారి కాశీతాతను దర్శించిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తాతకి గొప్ప భక్తులయ్యారు. ఆయనతో కాశీనాయన, నీవు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు.
ఆయన సమయం దొరికినప్పుడల్లా కాశీనాయనను దర్శిస్తూ ఉండేవారు. కాశీనాయన ఆశ్రమం అభివృద్ధి చేయటంలో ఆయన ఎంతో కృషి చేశారు. కాశీనాయన లింగయ్య క్షేత్రాన్ని దర్శించినప్పుడు శంఖవరం వాసి పోతులూరయ్య అనే వ్యక్తి స్వామిని దర్శించాడు. అతను తనకు సంతానం లేదని కాశీనాయనకు చెప్పుకున్నాడు. అందుకు కాశీనాయన వినాయకుడి విగ్రహం చెక్కి ఇంట్లో ఉంచి పూజించమన్నారు. పోతులూరయ్య వినాయక విగ్రహం చెక్కి పూజించడం మొదలుపెట్టాడు. పోతులూరయ్య ముగ్గురు అన్నదమ్ములకు సంతానం కలిగింది. కాశీనాయన తిరిగి కొంతకాలం తర్వాత లింగయ్య క్షేత్రానికి చేరి అక్కడ ఆలయం నిర్మించసాగారు. ఆ సమయంలో పోతులూరయ్య స్వామిని దర్శించి, స్వామి, ఆ వినాయక విగ్రహం వచ్చినప్పటి నుండి మా ఇంట్లో సంతానం పెరుగుతూనే ఉంది. ఇంతమందిని పోషించలేకపోతున్నాం, ఏమి చేయమంటారు అన్నాడు. అందుకు కాశీనాయన, అలాగైతే ఆ వినాయక విగ్రహాన్ని తీసుకువచ్చి ఇప్పుడు నిర్మిస్తున్న దేవాలయంలో ప్రతిష్ఠించు అన్నారు. అలా చేయగానే పోతులూరయ్య ఇంట్లో సంతానం కలగటం ఆగిపోయింది. కాశీనాయన ఆ ఆలయంలో వినాయక విగ్రహాన్ని ముందే ఈ విధంగా పోతులూరయ్యతో తయారు చేయించారన్నమాట. 1965లో గరుడాద్రిలో బావి తవ్విస్తున్నప్పుడు రమణారెడ్డి గారి భార్య రంగనాయకమ్మ అక్కడ ఉన్న కాశీనాయన గారికి అలాగే కొందరు అతిథులకు వంట చేసింది. కానీ భోజనం సమయానికి 100 మంది అతిథులు వచ్చారు. రంగనాయకమ్మ ఆ అతిథులకు తిరిగి వంట చేద్దామనుకున్న ఇంట్లో వంట సామాన్లు లేవు. ఏం చెయ్యాలో తెలియక ఆమె ఆ విషయం కాశీనాయనకు చెప్పింది. అందుకు కాశీనాయన, నీవు భయపడవద్దు, సూర్యుడు మనకి అక్షయపాత్ర పంపిస్తారు అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి 4 మెతుకులు నోట్లో వేసుకున్నారు. ఆ రోజు వచ్చిన అతిథులందరికీ వడ్డించిన ఆ గిన్నెల్లో పదార్థాలు తరగలేదు. ఒకసారి కాశీనాయన చాగలమరి వీధిలో నడుస్తుండగా హుసేన్ సాహెబ్ మౌలా ఇంటి ముందు జనం మూగి అందరూ ఏడుస్తున్నారు. కాశీనాయన ఏమి జరిగిందని విచారిస్తే మౌలా గారి 20 సంవత్సరాల కుమారుడు అమ్మవారు పోసి చనిపోయాడని తెలిసింది. కాశీనాయన ఆ కుర్రవాడి శరీరాన్ని తాకి, ఇతను చనిపోలేదు, నేల మీద వేపాకు పరిచి అందులో పడుకోబెట్టండి, ఉదయానికి తేరుకుంటాడు అని చెప్పి వెళ్ళిపోయారు. మౌలా సాహెబ్ ఇది ఎలా సాధ్యం అనుకుని మహానుభావుల వాక్కు ఎంతో శక్తివంతమైందని అర్థమై కాశీనాయన చెప్పినట్లే వేపాకులో ఆ యువకుడి శరీరాన్ని ఉంచి వేపాకుతో కప్పేశారు. అలా చేసి రాత్రంతా శవజాగారం చేశారు. తెల్లవారుజామున ఆ శరీరంలో కదలికలు మొదలై ఆ యువకుడు జీవించాడు. ఇది గమనించిన ఊరు వారందరూ ఆశ్చర్యపోయారు. కాశీనాయన లీలలు కొల్లలు ఒకేసారి పలు చోట్ల కనిపించడం, రాబోయే సమస్యల గురించి ముందుగానే హెచ్చరించడం వంటివి ఎన్నో ఉన్నాయి. కాశీనాయన చందాలు సేకరించి శిథిలమైన ఎన్నో ఆలయాలను పునరుద్ధరించటమే కాకుండా కొత్త దేవాలయాలను కూడా కట్టించారు. చాలా కాలం తర్వాత కాశీనాయన గారు జ్యోతిక్షేత్రంలో నరసింహస్వామి దేవాలయం సమీపంలో భూమి లోపల నుండి అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని వెలికి తీయించి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని గుడి కట్టించమని చెప్పారు. ఆ గుడి నిర్మాణం 1995లో పూర్తయింది. అన్నపూర్ణాదేవి వినాయక విగ్రహ ప్రతిష్ఠ కోసం డిసెంబర్ 4, 1995 సోమవారం కాశీనాయన లింగలకోన నుండి కొందరు భక్తులతో జీపులో వచ్చారు. ఉదయం 4 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ తర్వాత కాశీనాయన వెళ్ళి కారులో కూర్చున్నారు. మిగతా భక్తులు అక్కడ జరుగుతున్న పూజలో నిమగ్నమయ్యారు. తెల్లవారిన తర్వాత వెళ్ళి చూస్తే అప్పటికే కాశీనాయన శరీరాన్ని వదిలేసి శివైక్యమయ్యారు. కాశీనాయన శరీరం వదిలేసిన తేదీ డిసెంబర్ 6, 1995. స్వామి శరీరం వదిలేశారని తెలిసి వేల భక్తులు అక్కడికి చేరారు. స్వామి శరీరాన్ని ఎక్కడ సమాధి చెయ్యాలని తర్జన భర్జన పడసాగారు. మంత్రి వేములారెడ్డి గారి మాటను గౌరవించి కాశీరెడ్డి నాయన గారిని జ్యోతిలోనే సమాధి చెయ్యాలని నిర్ణయించారు. లక్షల మంది భక్తులు ప్రముఖులు కలిసి స్వామిని సమాధి చేశారు. జ్యోతిక్షేత్రం నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది. ఇది కడప జిల్లా ఆళ్లగడ్డకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నిరంతరం అన్నదాన యజ్ఞం కొనసాగుతూనే ఉంటుంది. ఏ సమయంలో వెళ్ళినా ఆదరించి అన్నం పెట్టడం వారి నియమం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు.
నర్సాపురం మండలం పేరుని కాశీనాయన మండలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. కాశీనాయన పేరిట రాయలసీమ ప్రాంతంలో 100కు పైగా ఆశ్రమాలు నడుస్తున్నాయి. అన్నదానంతో పాటు గో సంరక్షణకు కూడా ఇవి పాటుపడుతున్నాయి. ఇది శ్రీ అవధూత కాశీరెడ్డి నాయన చరిత్ర. మళ్ళీ ఇంకో యోగి చరిత్రతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.